నమస్కారం, నేను రూపిరేణి కాంతి, స్వతంత్ర వ్యవసాయ పరిశోధకుడిని, ప్రకృతి వ్యవసాయ రైతుని, అట్లానే స్వతంత్ర వ్యవసాయ ఉపాధ్యాయుడిగా కూడా నేను పలువురు రైతులకు పనిచేస్తూ ఉంటాను. మీరు ఇక్కడ చూసింది సోలార్ ట్రాప్. ఈ సోలార్ ట్రాప్ ఇప్పుడు మేము పెట్టి దాదాపు 2.5 years అవుతుంది. ఈ 2.5 yearsలో ఈ సోలార్ ట్రాప్ని మేము ఏపీఎస్ ఫెరమోన్స్ అనేటువంటి కంపెనీ నుంచి తెప్పించామన్నమాట. సో కాలానుగుణంగా ఇది కొంచెం ఫేడ్ అవుట్ అయింది, కానీ దీని యొక్క పనితనం మీకు రైతులకి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సాధారణంగా సోలార్ ట్రాప్ అనేది, లేకపోతే జిగురట్టలు కానీ, లింగాకర్షక బుట్టలు కానీ, మన పొలంలో రైతు శత్రు పురుగుల యొక్క ఉనికి ఎంత శాతం ఉంది అని తెలుసుకుంటానికి పెట్టుకోవాలి అని చెప్తున్నారు. కానీ నిజానికి ఇవే రైతు శత్రు పురుగుల్ని నియంత్రించడంలో ప్రధాన భూమిక పోషిస్తాయి అనేది రైతులందరూ కూడా తెలుసుకోవాలి. ఈ సోలార్ ట్రాప్ వల్ల ఉపయోగాలు ఏంటి అని అంటే, మనకి సహజంగా భూమిలో రూట్ గ్రబ్స్ అని అంటాం. ఆ రూట్ గ్రబ్స్ తదనంతర కాలంలో బీటిల్స్గా మారుతాయి. ఆ బీటిల్స్ తర్వాత మళ్ళీ ఒక సైకిల్ రూట్ గ్రబ్గా మారుతుంది. కానీ బీటిల్ అయినటువంటి క్రమంలో అది వచ్చి సోలార్ ట్రాప్లో పడుతుంది. తద్వారా వేరు కొరుకు పురుగులను మనం నియంత్రించుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చి తామర పురుగులు. మనకి 2018-19 ఆ ప్రాంతంలో మన దేశంలోకి తామర పురుగుల్ని స్వార్థపూరితంగా తీసుకొచ్చి వదిలేశారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ తామర పురుగుల యొక్క జాతి పేరు త్రిప్స్ డోర్సాలిస్ అని అంటారు. తదనంతర కాలంలో అవి కొంచెం నియంత్రించబడుతున్నాయి అని అనగానే ఫ్రాంకినెల్లా ఆక్సిడెంటాలిస్ అని మరొక జాతిని తీసుకొచ్చి వదిలేశారు. 2 తామర పురుగులకు సంబంధించినటువంటి జాతులే. అయితే ఈ త్రిప్స్ డోర్సాలిస్, ఫ్రాంకినెల్లా ఆక్సిడెంటాలిస్ అనేవి కరోనా తరువాత భయంకరంగా ఇంకా విజృంభించాయి. ఈ విజృంభించి మల్టిప్లికేషన్స్ విపరీతంగా జరిగి ఈ రోజున వాటిని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితికి వచ్చేసింది. యాక్చువల్గా ఇవి పత్తి పంటని చాలా డ్యామేజ్ చేస్తాయి. పత్తి అనేది కాకుండా ఇప్పుడు అన్ని రకాల పంటల మీద డ్యామేజ్ చేయడానికి బాగా అలవాటు పడిపోయినాయి. సో అటువంటి తామర పురుగుల్ని చాలా సమర్థవంతంగా నియంత్రించుకోవడానికి ఈ సోలార్ ట్రాప్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా వైట్ ఫ్లై, తెల్లదోమ, మెమాసియా టబాసి జాతికి చెందినటువంటిది. దాన్ని కూడా చాలా సింపుల్గా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మరొక విషయం ఏంటి అని అంటే, రెక్కలు పెట్టి గొంగళి పురుగులు పుట్టేటువంటి రెక్కల పురుగులు, ఫర్ ఎగ్జాంపుల్ స్పెడెప్టెరా లిటరా, హెలికోవెర్పా ఆర్మిగరా, అట్లానే లెప్టెప్టెరన్ జాతికి చెందినటువంటి అనేక రకాల గొంగళి పురుగులు, అట్లనే హెయిరీ క్యాటర్పిల్లర్ అంటాము, వాటికి సంబంధించినటువంటి బటర్ఫ్లైస్, గుడ్లు పెట్టేటువంటి రెక్కల పురుగులు కానివ్వండి, మాత్స్ అని అంటాము, వాటిని కానివ్వండి, వాటిని సమర్థవంతంగా కంట్రోల్ చేయగలిగేది సోలార్ ట్రాప్. ఈ సోలార్ ట్రాప్ మనకి సాయంత్రం లైట్ ఫేడ్ అవుట్ అయిన తర్వాత దగ్గరగా ఒక అరగంట గంట గ్యాప్లో మొత్తం అన్నీ వచ్చి ట్రావెల్ చేస్తూ ఎక్కడెక్కడ ఆహారం ఉందా అని చెప్పి పంట మీద దాడి చేసేటువంటి క్రమంలో ఈ యూవీ లైట్కి అట్రాక్ట్ అయ్యి వచ్చి ఇందులో పడిపోతాయి. ఇందులో మనం వాటర్ పోసెట్టి పెట్టాలి సగం ట్రేకి, దాంట్లో ఒక మూత ఆముదం నూనె వేసి ఉంచాలి. ఇది వేసి ఉంచడం ద్వారా రోజుకు ఒకసారి, ప్రతిరోజు కాస్త ప్లేస్ మారుస్తూ ఉంటే, ఒక సుమారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 25 సెంట్ల భూమి ఉందనుకుందాం. ఒక 25 సెంట్ల భూమిని మనం ఎంచుకొని అందులో సెంటర్ పాయింట్లో కనుక ఈ సోలార్ ట్రాప్ను మనం పెట్టగలిగితే, ఆ 25 సెంట్ల చుట్టూతా ఉన్నటువంటి ఎన్ని రకాల నాన్ బెనిఫిషియరీ అంటే రైతు శత్రు పురుగులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వచ్చి ఇందులో పడిపోతాయి. అదేవిధంగా ఇది 2 hours తర్వాత ఆటోమేటిక్గా రాత్రి 8 గంటలకల్లా ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయే టైంలో ఏం జరుగుతుంది అంటే, ఆ తర్వాత రైతు మిత్ర పురుగులు రావడం స్టార్ట్ అవుతాయి. అరాకొరాగా మిగిలిపోయినటువంటివి ఏవైనా అక్కడ చెట్ల మీద ఉంటే వాటిని అవి వేటాడి ఆహారంగా తీసుకుంటాయి అన్నమాట. సో ఇప్పుడు రైతులు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, రైతు శత్రు పురుగులు అనేవి శాకాహారులు, రైతు మిత్ర పురుగులు అనేవి మాంసాహారులు. మనం ఈ ట్రాప్ని కేవలం రైతు శత్రు పురుగులైనటువంటి శాకాహార పురుగుల్ని ట్రాప్ చేయడానికి మాత్రమే తీసుకొచ్చి మనం భూముల్లో పెట్టుకొని తీరుతున్నాము. ఇప్పుడు మనం ఒక మామిడి తోటలో ఉన్నాము. ఈ మామిడి తోట నా స్నేహితులు గోపాల్ రెడ్డి గారికి సంబంధించింది. వారి పొలంలో అంతకుముందు ఈ ప్రాంతంలో, ఈ పరిగి చుట్టుప్రక్కల చాలామందికి మామిడి తోట పూత కాత పిందె అనేది 2 సంవత్సరాలు లేదు అని అంటే, వారు ఈ సమస్యను నా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత 2 సంవత్సరాల క్రితం ఇదేంటి అని చెప్పి చూస్తే, అప్పటికీ ఈ వాతావరణంలోని మార్పులు ఒక రకమైతే, కల్తార్ అనేటువంటి ఒక మెడిసిన్ తీసుకొచ్చి విపరీతంగా వాడేయటం వల్ల చెట్టు యొక్క జెనెటికల్ ఆర్డర్ దెబ్బతిన్నది. దానిని రీసెట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఒక సైంటిఫిక్ రీజన్స్ అన్నిటినీ కూడా అనలైజ్ చేసుకొని కొన్ని మందులు నేనే ప్రత్యేకంగా తయారు చేసి తీసుకొచ్చి వాడడం జరిగింది. అది జరిగిన తర్వాత లాస్ట్ ఇయర్ బెస్ట్ ఈల్డ్ వచ్చింది. ఈ ఇయర్ ఇప్పుడు మీకు నెక్స్ట్ వీడియో కంటెంట్లో కూడా మీకు A to Z చూపించబోతాం. ఒక చెట్టుకి ఎన్ని పిందెలు ఉన్నాయి అనేది మీరే చూస్తారు.
దాన్ని ప్రతిదాన్ని కూడా అంటే పూత ఫర్ సపోజ్ 1,00,000 పువ్వులు వచ్చాయనుకుందాం, అందులో 1,000 కాయలు తయారైనాయని అనుకుందాం. ఆ 1000 కాయల్లో ఎన్ని కాయలని రాలటాన్ని మనం తగ్గించి దాన్ని దిగుబడి కింద మార్చుకోగలం అనేదే రైతు యొక్క శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. లేదా దాని యొక్క విషయ పరిజ్ఞానాన్ని మీకు ఈరోజు తెలపటం కోసం అని చెప్పి ఈ వీడియో చేయడం కూడా జరుగుతుంది. లెట్ us కంటిన్యూ.